అబ్బో మా ఇంద్రబాబుకు వెన్నుపోటే తెలుసు అనుకున్నా, ఇప్పుడు సడన్ గా పెన్ను పట్టిండు. కుంపదీసి ఎవ్వరికి పెన్ను పోటు ఒడవడు కదా. అయ్యా ఓ ఇంద్రబాబు, ఏం రాస్తున్నావు అంత ఆలోచించుకుంటా? కొంపదీసి దిల్ రాజు డ్రీమ్స్ కు ఏదన్నా సినిమా స్టోరీ పంపిస్తున్నావా ఏంది? ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? నా స్టోరీ ఒక సినిమా కావాలి కానీ నేను సినిమా స్టోరీ రాయడం ఏంటి? నీ స్టోరీయే ఒక సినిమా అయితే దానికి వెన్నుపోటు అనే టైటిల్ పెట్టాలి కదా. నన్ను డిస్టర్బ్ చేయకు, ఏది పద్ధతి కాదు చెప్తా ఉన్నాను. అబ్బా, పద్ధతి గురించి మాట్లాడే పద్ధతి మీరే ఇక. అయినా ఏం రాస్తున్నారు అంతగానో? నన్ను చూసి నేర్చుకో అనే టైటిల్ తో ఒక బుక్ రాస్తా ఉన్నా. ఎలా ఉంది? లారీ వెనక నన్ను చూసి ఏడవకురా అని రాసుకున్నట్టున్నది. అయినా సడన్ గా ఈ బుక్ రాయాలని ఎందుకు అనిపించింది బాబు గారు మీకు? నన్ను చూసి నేర్చుకో బుక్ చదివితే నన్ను చూసినట్టే. అంటే నా నుండి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఏ బుక్ చదివితే చాలు అన్ని నేర్చుకోవచ్చు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు ఎట్లా బోడవాలనో కూడా ఉంటదా బాబు గారు? నువ్వు మాటికి వెన్నుపోటు అనకూడదు చెప్తా ఉన్నాను. కేవలం నేను రాసే బుక్ గురించి మాత్రమే మాట్లాడు. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా, నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి చెప్పు, ఏముందని? అసలు నీళ్ళ నుంచి కరెంటు కనిపెట్టమని చెప్పిందే నేను. అవునా? అంతేకాదు, అసలు ఆకాశం నుండి వాన పడుతుందని చెప్పి మొట్టమొదటిసారిగా గుర్తించింది ఎవరో తెలుసా? ఎవరు బాబు గారు? ఇంకెవరు? మనమే. నిజమా? అలా షాక్ అవుతావేంటి? వర్షం మనం రమ్మంటే రావాలి, ఆగిపోమ్మంటే ఆగిపోవాలి. చూపించండి రా, వదిలేయకండి బాబు. అలాగా వామ్మో, మీ దగ్గర మస్తు శక్తి ఉన్నది. అంతా నా ముందు చూపు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను ముందే ఊహించి చెప్తాను. దాన్ని బట్టి మీరు ఏమైనా చేస్తే చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఏదన్నా ఎగ్జాంపుల్స్ చెప్పరా సార్? ఎడిసన్ కి బల్బు కనిపెట్టమని చెప్పింది నేను. అలా ఉంటుంది మనతో. ఏమిటండి మీరు మాట్లాడేది? అప్పుడు మీరు పుట్టలేదనుకుంటా కదా సార్, ఎట్లా చెప్పిండ్రు? అంటే ఎలాగో నేను పుడతానని నాకు ముందే తెలుసు కదా, అందుకే నా ముందు చూపుతో పోయిన జన్మలోనే చెప్పేసి. అంటే మీరు ఈ జన్మలోనే కాదు, పోయిన జన్మలో కూడా మస్తు ఈజనరీ అంటారు, అంతేనా? ఎస్, ఏ జన్మలోనే కాదు, ఏ జన్మలోనైనా ఇంతే. ఇంకా ఏం చేసిండ్రు సార్ మీ ఈజనరీతోని? అసలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిని కూడా నా సలహాలతోనే కనిపెట్టారు తెలుసా? అవునా? అవి కనిపెట్టిన వాళ్ళందరూ మీకు తెలుసా? లేదు, నేను చెప్పిన వాళ్ళు విని వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు తయారు చేశారు. అందుకే ఇంకా నా సలహాలు సూచనలు తీసుకొని ఎంతో మంది ఎదగాలని చెప్పి ఇలా నన్ను చూసి నేర్చుకునే బుక్ రాస్తున్నాను. ఇవి చదివితే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడికి రారా సారిగా? ఊకోండ్రి, చెప్పే మాటలు కొంచెం అన్న నమ్మేటట్టు ఉండాలి. గప్పాలు కొట్టుకోవాలి గాని మరీ ఈ రేంజ్ లోనా? నాకు తెలిసి చంద్రబాబు కూడా ఈ రేంజ్ లో చెప్పుకోలేదు అనుకుంటా. ఏ రేంజ్ లో కాదంటే మరి ఏ రేంజ్ లో చెప్పుకొని ఉంటాడు? ర్యాపిడో కనిపెట్టేటందుకు ఆయనే మూలమాట. నేను ఒకసారి ఆయన మాటలు బాబుగారు చెప్తేనే ఆయన చదువుకున్నట్టు, బాబుగారు చెప్తేనే ఆయనకు ర్యాపిడో ఆలోచన వచ్చినట్టు, బాబుగారు చెప్తేనే ఆయన ర్యాపిడో లాంచ్ చేసినట్టు చెప్తున్నాడు. అబ్బో, మనమే అంటే మనకంటే 2.0 ఉన్నట్టున్నాడు కదా. ఊకో, పరాయి టాలెంట్ ను మన ఖాతాలో వేసుకునేటందుకు ఏం అనిపిస్తలేదా కొంచెం కూడా? అబ్బో, ఇంకా మీ వంటలతోని ఇంకొద్దిసేపు మాట్లాడితే నాకు వార్తలు చదువుడు నేర్పించింది కూడా మీరే అంటారు. ఉంటున్నా ఇంద్రబాబు ఇక.